నమస్తే అందరికి. మన ద్రాక్షారం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ జ్ఞాన మందిరం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఇది మరెక్కడో కాదండి, మన ఆదివారపేటలో ఉన్న శ్రీ శివ బాలయోగి గారి ఆశ్రమం. డీటెయిల్స్ లోకి వెళ్తే బాలయోగి గారు 1935 జనవరి 24వ తారీఖు ఆదివారపేటలో జన్మించారు. ఈ బాలయోగి గారి అసలు పేరు అల్లక సత్యరాజు గారు. ఆయన ఒక యోగిగా మారి 12 సంవత్సరాలు రోజుకి 20 గంటల పాటు సమాధిలోకి వెళ్లి జ్ఞానం చేయడంతో ఆయనకి శ్రీ శివ బాలయోగి అని పేరు పెట్టారు. ఆ పేరుకి అర్థం శివునికి పార్వతీదేవికి తన సేవలు చేసుకునే యోగి అని. ఈ ఆశ్రమానికి ఆనుకుని ఒక గుడి కూడా నిర్మించారండి. భక్తులందరూ గర్భగుడిలోకి వెళ్లి వాళ్ళ చేత్తో వాళ్ళు శివయ్యకు అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉందండి. ఇక్కడ బాలయోగి గారికి 59 ఏళ్ల వయసు ఉండగా 1994 మార్చి 28వ తారీఖున కాలం చేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్న జ్ఞాన మందిరంలో బాలయోగి గారి సమాధిని, ఆయన వాడిన చెప్పుల్ని చూసి దర్శించుకోవచ్చు. అలాగే ఈ జ్ఞాన మందిరంలో మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండి మెడిటేషన్ అండ్ యోగా చేసుకోవచ్చు. దానికి సంబంధించి యోగా మ్యాట్స్ కూడా అక్కడే ఉంటాయండి. మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు. అక్కడ గార్డెన్ కూడా ఉంటదండి. మంచి పీస్ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది లొకేషన్ మాత్రం. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున ఆయన పుట్టినరోజుని పెద్ద పండగలా జరుపుతారండి ఇక్కడ. అవి చూడడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచే కాదు, ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా వస్తారంట. అలా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టే కి రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఈ ప్లేస్ ని చూడకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే మీకు పిల్లలుంటే మాత్రం పక్కాగా తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ద్రాక్షారం కుర్రోడ్ని ఫాలో చేసేయండి.